జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా లంకల దీపక్ రెడ్డి మద్దతుగా ఈరోజు బీజేపీ మెగా పాదయాత్ర చేపట్టింది. జూబ్లీహిల్స్లోని 7 డివిజన్లలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు పాదయాత్ర చేస్తున్నారు. షేక్పేట డివిజన్లో మనతో ఉన్న ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ చెప్పండి. పెద్ద ఎత్తున అంటే మామూలు అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈసారి ఎక్కువ చేస్తారు. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? బైపోల్ ఉప ఎన్నికలు అంటేనే మేము ఛాంపియన్లు. ఎక్కడ ఉప ఎన్నికలకు వచ్చినా మా క్యాండిడేట్ గెలిపే. ఇక్కడ కూడా ఏంటంటే బీజేపీ కార్యకర్తల బలం ఎక్కువ. మా ఒక కార్యకర్త, మా ఎంబడి తిరిగిన కార్యకర్త ఒకరు ఎమ్మెల్యేగా నిలబడ్డాడంటే ఆ గెలిపించుకోవాలనే తపన మాలో ఉంటుంది. అందువల్లనే ఇలా మెగా మొత్తం 7 డివిజన్లో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి బీజేపీ అభిమాని కూడా ఇవాళనే కాదు, కంటిన్యూ ఇప్పుడు 9th వరకు కూడా ఈ విధంగా ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటాం. మా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు, 10 ఏళ్ళు కేసీఆర్కి చేసిన మోసాలు, ఈ 2 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పెడుతున్న కష్టాలు, ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి జూబ్లీహిల్స్ అంటే చాలామంది బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ అంటే చాలా పెద్ద సిటీ అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్న ఈ పార్టీలు, ఈ ఎమ్మెల్యేలు ఈ జూబ్లీహిల్స్లా ఏమన్నా అవార్డు ఇవ్వాలనుకుంటే జూబ్లీహిల్స్కు అన్నిటికంటే కూడా స్లమ్ ఏరియా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా పైప్లలోకి వెళ్ళి రోపడికి వెళ్ళి కిందికి వెళ్ళి అండర్ గ్రౌండ్లో పోల్సిన డ్రైనేజ్ రోడ్ మీదకి వెళ్ళిపోతుంది. మీదికి మంచినీళ్ళు రావాల్సిన ప్లేసుల్లో మురికి నీళ్ళు వస్తున్నాయి నల్లలల్లా. రోడ్లు ఒకటి బాగలేదు, వీధి లైట్లు లేవు. మేము వెహికల్ తీసుకొని రావాలంటే ఆ అడవులలో పోతే కూడా బెటర్గా పోవచ్చేమో, ఏదైనా మైండ్లో పోతే కూడా బెటర్గా పోవచ్చేమో, అంతకంటే అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి మొత్తం జీరోలో ఉన్నది. ఇలాంటి ప్లేసులలో నిజంగా ప్రజలకు ఇక్కడ అవసరం బీజేపీ ఎమ్మెల్యే అవసరం. ఎందుకంటే బీజేపీ అంటేనే అభివృద్ధి, బీజేపీ అంటేనే ప్రజల గురించి పనిచేస్తాడు. బీజేపీ అభ్యర్థి కబ్జాలకు కానీ, అవినీతికి కానీ, దౌర్జన్యాలకు కానీ, రౌడీయిజానికి కానీ ప్రవర్తించే వ్యక్తులు, ప్రజాప్రతినిధుల బీజేపీ పార్టీలో ఈ దేశంలో ఎక్కడ వార్డు మెంబర్కి వెళ్ళి తీసుకొని ప్రధానమంత్రి దాకా ఉండడు. నీతి నిజాయితీతో పనిచేసే పార్టీ, ప్రజల గురించి పనిచేసే పార్టీ, దేశ రక్షణ గురించి పనిచేసే పార్టీ. కాబట్టి దాచుకోవాలి, దోచుకోవాలనే పార్టీలు ఇప్పటిదాకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటిపడ్డది. పాపం ప్రజలు ఎంత డబ్బు ఉన్నా కనీసం ప్రొద్దున లేవగానే కనీస సౌకర్యాలు లేక లక్షలు ఉన్నోళ్ళు బాధపడుతున్నారు, కోట్లు ఉన్నోళ్ళు బాధపడుతున్నారు, రోజు కూలి చేసుకున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అసంటి కాన్సెన్సే జూబ్లీహిల్స్. దీన్ని చూసి ఇక్కడ ఉన్న పరిపాలనకు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎన్నికలలో తిరుగుతారు కదా, అన్ని పార్టీలకి వెళ్ళి మేము వచ్చినట్టే వస్తున్నాం. అధికారంలో 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్నేళ్ళు పాలించి మళ్ళీ 20 నెలల నుంచి అధికారంలో వస్తున్నారు. ఈ రోడ్లు, ఈ పరిస్థితి చూసి వాళ్ళు తల కిందకి దించుకొని పోవాలి. ప్రజలని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో మాకైతే అర్థమవుతుంది. 2018లో షేక్పేట, ఓయూ కాలనీ ఇదే పరిస్థితి. 2023 అయినా మాగంటి గోపీనాథ్ గెలిపించారు. అదే చెప్తున్నా కదా, ప్రజలు ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఎంఐఎంకు వేరే పార్టీలకు పోటీ లెక్క నడుస్తుంది. ఇవాళ కూడా మేము ఇవాళ నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అనుకుంటలేము, మేము ఎంఐఎం నిలబడ్డది. ఎంఐఎం సింహభాగం ముందుకు వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని నిలబడ్డది. కాబట్టి వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. ఓల్డ్ సిటీ చేయాలి అభివృద్ధి. దీన్ని కూడా జూబ్లీహిల్స్ కూడా ఓల్డ్ సిటీ చేయాలనుకుంటారు. మాకు తక్కువ అయిపోయింది అక్కడ దిక్కు, ఈ జూబ్లీహిల్స్ కూడా మా దాంట్లో కలుపుకుంటే మాకు ఇంకొక ఓల్డ్ సిటీ తయారవుతుందని ఆ విధంగానే ఇక్కడ ఎమ్మెల్యేని సెలెక్షన్ చేసింది. 3,98,000 ఓటర్లలో 94,000 పైగా ఓట్లు మైనార్టీలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ దెబ్బ పడే అవకాశం? దెబ్బ ఎందుకు కూడా మరి 3 లక్షలు ఉన్నాం కదా మేము, మాకెందుకు దెబ్బ పడుతుంది? ఇప్పుడు అందరూ అనుకుంటారు ఆ ఎంఐఎం క్యాండిడేట్కి వేయొద్దు, అందరం కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి వేయాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి నిజాయితీపరుడు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధిని కోరుకునేవాడు. కాబట్టి మనం అందరం ఈసారి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలి. ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించాలి. రాబోయే జిహెచ్ఎంసీలో బీజేపీని గెలిపించాలి. రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అయితేనే, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పార్టీ, అవినీతులు ఉన్న పార్టీ పోయి బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రము ఇప్పుడున్న జూబ్లీహిల్స్ కూడా బాగుపడుతుంది అనుకుంటున్నారు ప్రజలు.